హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మేము చేపల ఫ్రై చేస్తున్నామండి. ఈ చేపల ఫ్రై చేయడానికి నేను మా సార్ అయితే ఒక యుద్ధమే చేసాము చిన్నపాటి. ఎందుకు అనుకుంటున్నారా? ఆ చేపల్ని తీసుకొచ్చి స్కిన్ తీసి వాటిని వాష్ చేసి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసినాయి. ఎందుకంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తేనే మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. అందుకోసం వాటిని ఒకేసారి ప్రిపేర్ చేసాము. అండ్ వాటికి ఏమేమి కావాలంటే కారం, మసాలా, పసుపు, ఉప్పు, ఘాట్ మసాలా, చాట్ మసాలా, పెరుగు ఇవన్నీ వేసి మంచిగా కలపాలండి. శనగపిండి లేని వాళ్ళు ఏం చేయాలంటే మొక్కజొన్న పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు. వాటికైతే మంచి గట్టి మసాజ్ ఇవ్వాలండి. మంచిగా వాటి బాడీకి మంచిగా అప్లై చేస్తేనే అవి టేస్ట్ వస్తుంది. ఏమండి, నేనైతే వాటికి మసాజ్ చేయలేను, మీరైతేనే మంచిగా చేస్తారు, సో మీరు చెయ్యండి అని మా సార్ని అయితే చింత చెట్టు ఎక్కిచ్చేసాను. సో మా సార్ నేను చెప్పేసరికి అలానే చేసేసాడు. వాటికి మొత్తం అప్లై చేశారు. చూసారు కదా, ఆ విధంగా ఆ ఘాట్ల లోపలికి మొత్తం పోవాలి, చేప లోపలికి మొత్తం పోవాలండి. అలా అయితేనే అవి మంచిగా వాటికి పట్టుతుంది ముక్కకు అనేది. ఇలా అయితే మనం ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మన ఫిష్ ఉంది కదా, సో అప్లై చేసుకుని ఇందులో పెట్టుకొని దాదాపు అయితే 1/2 అవర్ దాకా పెట్టుకోవాలండి. అలా అయితేనే టేస్ట్ వస్తుంది చేప అనేది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. 1/2 అవర్ అయింది కదా, 1/2 అవర్ తర్వాతకి ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి తీసుకొని, అంటే డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకోవాలంటే మేము ఒక్కొక్క చేప మాత్రమే వేస్తున్నాం. మరీ ఎక్కువ ఆయిల్ వేసామనుకో అవన్నీ అందులోనే పడతాయి కదా, సో అందుకని. చూసారా, మనకైతే వేడిగా చేపల ఫ్రై అయితే రెడీ అయ్యిందండి. చూస్తుంటేనే వాటిని నోరూరిపోతుంది. ఎందుకంటే లెమన్, పుదీనా అండ్ ఆనియన్స్ వాటితోటి మొత్తం ఇలా డెకరేట్ చేసాము. చూస్తుంటేనే నోరూరిపోతుంది. మా సార్ అయితే ఆహా, వీటి స్మెల్ చూస్తే అసలు ఊరిలో వస్తుందండి. అంత ఇదంగా మనం కాస్తుంటే అంత మంచి గుడ్ స్మెల్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా సార్ అయితే తింటుండు, నోట్లు వేసుకోగానే కరిగిపోతుంది. సుమను సూపర్ ఉంది, బాగుందని చెప్తున్నాడు. ఇది అయినా మేము చేసింది ఫస్ట్ టైం అయినా కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. అంటే తినడం అయితే చాలాసార్లు తిన్నాం, చేయడం మాత్రం ఫస్ట్ టైము. మంచిగా టైం ఉంటే మంచిగా ఇలాంటివి చేసుకొని ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది. చూడండి, మనం డీప్ ఫ్రై చేస్తే పక్క ముళ్ళు కూడా అందులోనే కరిగిపోయాయి. మొత్తం చేప వేసంగా సో ఇలా మిగిలిపోయాయి. అందులో సన్న ముళ్ళు ఉంటాయి కదా, అవి కూడా అందులోనే కరిగిపోయాయండి. మన నోట్లో వేసుకోగానే కరిగిపోయాయి. కనీసం చేప ముళ్ళు ఇలా కనిపిస్తుంది, అలా కూడా ఏం కనిపించలేదు. చాలా బాగా నచ్చాయి. మా సార్ అంటున్నాడు సూపర్ ఉన్నాయి సుమను, మనం ఇంకోసారి కూడా ట్రై చేద్దామని అన్నాడు. ఈసారి మరిన్ని చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.